జరిగింది అంటే ఈరోజు గురువుగారి యొక్క మాటలకు వీరు కూడా ఇంకొక జోషి శ్రీనివాస్ శర్మ గారు కూడా తన ఆస్తినంతా అమ్మి బ్రహ్మాండమైనటువంటి ఒక వేద పాఠశాలను స్థాపించారు వారు. అటువంటి శ్రీనివాస్ శర్మ గారు కూడా ఆలంబన ఏది అంటే ఇక శివంపేటనే, శివంపేట యొక్క బీజము అక్కడి వరకు పాకింది. ఆస్తి అంతా అమ్ముకొని వారు ఈరోజు శ్రీనివాస్ శర్మ గారు బ్రహ్మాండమైనటువంటి వేద పాఠశాలను నడిపిస్తున్నారు. వారు స్మార్త పండితులు అయినా కానీ వేదం నేను చదవలేకపోయాను. గురువారు ఒకటే చెప్పారు, గోశాల వేద పోషణ ఈ రెండు చెయ్యు అని చెప్పి ఉపదేశించినందుకు శాస్త్రి గారి యొక్క సంకల్పం ఈరోజు అక్కడి దాకా పాకింది. వారికి కూడా గట్టి కరతాళ ధ్వనులతో వారికి మనం సమాజం కృతజ్ఞత తెలపాలి. వైదిక సమాజం అంతా, సనాతన సమాజం అంతా కూడా కృతజ్ఞత తెలపాలి. వేటూరు సూర్యనారాయణ శాస్త్రి గారు కూడా వ్యాకరణ పండితులు, న్యాయ పండితులు. వారు కూడా ఇటువంటి కార్యక్రమానికి రావడం మా అదృష్టం. వారికి కూడా గట్టి కరతాళ ధ్వనులతో అందరూ కూడా కృతజ్ఞత తెలియజేయండి. ఐదుగురు పండితులకు సత్కారం అనుకుంటే వాళ్ళ సప్త ఋషులలాగా 7 పండితులకు సత్కార మహోత్సవం జరగడం నిజంగా అదృష్టం. పవన్ కుమార్ గారు పుష్పగిరి పీఠ ఆస్థాన కార్యనిర్వహణ అధికారి గారు, వారిని కూడా ఇక్కడికి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ మేడూరి సూర్యనారాయణ శాస్త్రి గారు మన గురువు గారైనటువంటి అభినవోత్తండ విద్యాశంకర భారతీ స్వామి వారి పూర్వాశ్రమ సహచరులకు కాదు, ఇక సన్యాసాశ్రమ తర్వాత కూడా శాస్త్రాధ్యయనంలో సహాధ్యాయి అధ్యయన కాలే మమ సహాధ్యాయి ఇతోపి మమ మిత్రం ఆస్థాన పండిత. మిత్రులు, ఆత్మీయులు, ఆస్థాన పండితులు, శాస్త్రాధ్యయనంలో సహాధ్యాయి. అంతేకాదు మన బేగంపేట మహిళా కళాశాలలో ఆచార్యులుగా కూడా పనిచేస్తూ ఉన్నారు. త్వరలో సంస్కృత అష్టావధానం చేయబోతున్నారు. అహం బ్రహ్మాస్మి తరపున వరుసగా ప్రవచనాలు చెప్తున్నారు. వారు ఈ రోజు ఉన్నటువంటి వేమూరి పవన్ గారు కాదు, దర్శన శర్మ గారు, వేమూరి పవన్ కాదు, ఇంకొక విశేషం అని చెప్పి ముగిస్తాము. ఈవేళ ఉన్నటువంటి ఆమ్నాయ పీఠాలు ఏవైతే ఉన్నాయో, దర్శన శర్మ గారు ఆమ్నాయ పీఠాలు జ్యోతిర్మఠం కానీ, పూరి కావచ్చు, ద్వారక కావచ్చు, పుష్పగిరి, కంచి, శృంగేరి అన్ని స్థలాలకు కూడా సుపరిచిత విద్వాంసులు ప్రతి వాక్యార్థ సభలో పాల్గొనేటువంటి వేమూరి పవన్ ఉంటే రావాలి. ఈరోజు కొంచెం బయటకుంటే నాయన కొద్దిగా పట్టుకోండి, కొద్దిగా పట్టుకోరండి.